విత్ కుందన్ ప్యాటర్న్ అండి. ఓకే. ఇదైనా మనకి ఓన్లీ 40 grams లో కస్టమైజ్ అయ్యింది. అందులో ఎక్కువ స్టోన్స్ కి అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ప్యాటర్న్ ఓన్లీ 45 grams లో కస్టమైజ్. ఇది జిలేబీ ప్యాటర్న్ అండి మనకి. ఇవన్నీ కూడా మనకి ఈ లాకెట్స్ టు డిటాచబుల్ వస్తాయి. ఇక్కడ స్పెషాలిటీ అంతా యూనిక్ కలెక్షన్ మనకి. ఓకే. ఇది మనకి ఫుల్ కుందన్ లో అండి. ఓకే. బ్రైడల్ వర్క్ అయితే చాలా బాగుంటది. ఓకే. ఇదేంటంటే ఓన్లీ మనకి 95 grams లో కస్టమైజ్ చేసుకున్నాము. యూనిక్ కలెక్షన్ కనిపిస్తుంది. ఇది ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది? ఇది 60 grams లో ఉంది. ఎందుకంటే మనకి ఇంత 3D వర్క్మెన్షిప్ వచ్చింది కాబట్టి సాలిడ్. ఇది 15 grams అండి. చాలా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం నవీన్ గోల్డ్ అండ్ బోస్ అని కొంపల్లో ఒక గోల్డ్ షాప్ అయితే వచ్చామండి. ఇక్కడ మనకి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి నార్మల్ గోల్డ్ షాప్ కను ఇక్కడికి. సో మనం లోపలికి వెళ్ళి అసలు ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఎటువంటి కలెక్షన్ దొరుకుతుంది, ఎటువంటి కస్టమర్స్ ఉంటారు, వీళ్ళకి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాము. అలాగే కొంత కలెక్షన్ కూడా చూద్దాము. చాలా స్పెషల్ కలెక్షన్ ఉంటుందండి, చాలా యూనిక్ కలెక్షన్ ఉంటుంది. అదేంటో కూడా ఈ రోజు మీకు చూపిస్తాను. మనకి లొకేషన్ అయితే హైదరాబాద్ లో కొంపల్లిలో అండి. ఏషియన్ సినిమాస్ ఆపోజిట్ లో ఉంటుంది. అలాగే తనిష్క్ షోరూమ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే తనిష్క్ షోరూమ్ ఉంటుంది. అలాగే అటు సైడ్ చూసినట్లయితే ఏషియన్ సినిమాస్ ఉంటుంది. మీకు ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మీకు ఒకవేళ లొకేషన్ అర్థం కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి లొకేషన్ పిన్ చేయండి, వాళ్ళు వెంటనే లొకేషన్ పంపించేస్తారు. ఇప్పుడైతే మనం నవీన్ సార్ తో ఉన్నాము. సో మనం కలెక్షన్ చూసే ముందు కొంచెం అయితే డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇక్కడ యూనిక్ కలెక్షన్ ఎలా ఉంటుంది, అలాగే చాలా లైట్ వెయిట్ జ్యువెలరీకి ఇక్కడ బాగా స్పెషల్ అని తెలుసు కదా. సో వాటి గురించి కూడా కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. నమస్తే అండి. మా సబ్స్క్రైబర్స్ కి ఒకసారి మీరు హాయ్ చెప్పేసి. అలాగే అందరికి శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి ఎప్పుడు కూడా. ఏది మీకు లూట్ లేకుండా ఈశ్వరుడు మీకు ప్రతి దేవాలకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నవీన్ గోల్డ్ అండ్ బోస్. సార్ అసలు మన షాపు అంటే మన సంస్థ అంటే కరెక్ట్ ఏమో, ఎప్పటి నుండి స్టార్ట్ అయింది సార్ ఇది? సుమారు 2003లో స్టార్ట్ చేస్తామమ్మా. ఓకే. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్లో ఒక 30,000 రూపీస్ తో స్టార్ట్ చేసాము. అందులో 10,000 రూపీస్ వచ్చేసి ఫర్నిచర్, 10,000 రూపీస్ వచ్చేసి మన షాప్ అడ్వాన్స్, 10,000 చిన్న చిన్న ఆర్నమెంట్స్ అప్పుడు అలా స్టార్ట్ చేసి ఈ రోజు సుమారు 60 మంది పైచులకు మన స్టాఫ్ లో పనిచేస్తారు. సుమారు 50 నుంచి 100 మంది బయట మా వర్కర్స్ పనిచేస్తారు. ఒక ఇలా 100-150కి మన సంస్థ ఈ రోజు ఉపాధిని కల్పిస్తుంది. ఓకే సార్. అసలు ఎవరు సార్ మీకు ఇన్స్పిరేషన్, ఎవరు ఇలా మీరు ఇట్లా చేయాలి అనేసి? బేసికల్గా నేను పెద్దగా చదువుకోలేదు, చదువులో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ని. బట్ నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళలాగా నేను ఉండాలి, మా మామయ్యలు కూడా మంచి పొజిషన్ లో ఉండే, మా వేరే మామలు వాళ్ళ కూడా మేము ఉండాలి అని చెప్పేసి ఒక తపన ఉండేది. కాలక్రమేణా నేను మెల్లిమెల్లిగా దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఇక్కడ దగ్గర రాగలిగాను. నేర్చుకునే మొత్తం కూడా చాలా మంది చూసి నేర్చుకున్నాను. ఎవరైతే సక్సెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేయగలిగితే వాళ్ళు రీచ్ అవుతాము అన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కాస్త కొత్తగా ఆలోచించాను. ఈ ప్రయాణం ఇక్కడ జరిగింది. ఓకే. అలాగే మనం సెలబ్రిటీస్ ఇన్స్పైర్డ్ గోల్డ్ అని ట్రై చేస్తూ ఉంటాము. సో ఆ సెలబ్రిటీస్ కే సార్ కస్టమైజ్ చేస్తారని విన్నాను. సార్ దాని గురించి కూడా చెప్పండి సార్. ఎస్, నేను ఇన్స్టాగ్రామ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా మంది సెలబ్రిటీస్ నా వీడియోస్ కానీ నా వాయిస్ ని నా దాంట్లో జెన్యూనిటీ ఉందని నమ్మి, ఎందుకంటే వాళ్ళు ఎంతో మంచి పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళే ఎంతో మందికి ఇన్స్పైర్స్, అంటే వాళ్ళని చూస్తే చాలా మంది ఫాలో అవుతారు. అలాంటి వాళ్ళు నన్ను అప్రోచ్ కావడము, నేను చాలా మంది సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, చాలా మంది డాక్టర్స్ కావచ్చు, చాలా మందికి నా యొక్క కళని చూపించాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది నాకు చాలా తృప్తినిచ్చింది. డబ్బుల కన్నా ఎక్కువ కూడా అంత గొప్ప వ్యక్తులు, అంటే సమాజంలో గొప్ప పర్సన్స్, నేను వాళ్ళని కలుస్తానో లేదో అలాంటి వాళ్ళు నాకు అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గర రావడం అనేది నేను జీవితంలో మర్చిపోలేని సంతోషం. అది ఇంకా కూడా గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, గొప్ప పొజిషన్ చేరుకునే వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నేను అద్భుతమైన నా యొక్క ఆర్ట్ ని చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలా సార్ అంత నమ్మకం ఎలా వచ్చేసింది సార్ అసలు? అంటే నేను హైదరాబాద్ లో చాలా చోట్ల నేను కనుక్కున్నారు, కస్టమైజ్ జ్యువెలరీ అన్నా, లైట్ వెయిట్ జ్యువెలరీ అన్నా మీనేమే చెప్తున్నారు. సో అంత నమ్మకం ఎలా వచ్చింది సార్? అదంతా ఈశ్వరుడిగా. మొట్టమొదటి నేను ధర్మాన్ని పాటిస్తాను. నేను సంపాదించే ప్రతి రూపాయి కూడా ధర్మబద్ధంగా ఉండాలి. నా ఇంట్లో నా కొడుకు, నా కూతురు, మా అన్నదమ్ములు తినే డబ్బు కూడా పవిత్రమైన డబ్బుగా ఉండాలి. ఏదైతే మనము ఒక ప్రోడక్ట్ చూస్ చేసినప్పుడు చాలా వెతికి మంచి ప్రోడక్ట్ చూస్ చేసుకుంటాం. డబ్బును చూస్ చేసుకోవడం, డబ్బు కూడా ఒక పదార్థం లాంటిది, అది విలాసమైనది కాదు. డబ్బు కూడా ఒక ప్రోడక్ట్, మనం తినాల్సిందే, అనుభవించాల్సిందే. దాన్ని ఎందుకు మంచి తీసుకోకూడదు అని మా గురువు గారు వెంకటాచార్య గారు చెప్పిన మాటలు విని సంపాదించే ప్రతి రూపాయి ధర్మబద్ధంగా ఉండాలి. లాభం తీసుకో తప్పలేదు, అంటే అన్యాయం చేయకూడదు. లాభం తీసుకోకుండా భగవంతుడు పనిచేయలేడు. మనం ఎందుకు లాభం తీసుకో, ఆ లాభంలో ఎంతవరకు బెస్ట్ తీసుకోగలుగుతామన్న దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని సంపాదించడం స్టార్ట్ చేశాను. నేను ఏదైతే ధర్మబద్ధంగా వ్యాపారంలో అడిగానో నాకు దానికి వందింతలుగా వ్యాపారం వచ్చింది. నమ్మకం కూడా పరమేశ్వరుడు అందరికి ఇచ్చాడు. ఎందుకంటే నేను చేసే ప్రోడక్ట్ చెప్తాను, క్వాలిటీ, క్వాంటిటీ, ఫినిషింగ్, ప్రైజింగ్. బంగారం అంటే 4 అండి. మొట్టమొదటి జ్యువెలర్స్ క్వాలిటీ బాగుందా లేదా, క్వాంటిటీ మరి ఖచ్చితమైన రాళ్ల బరువు తీస్తున్నామా లేదా, ఫినిషింగ్ అద్భుతంగా ఉందా లేదా, ప్రైజింగ్ కంపేర్ టు అదర్స్ బాగుందా లేదా,
నేను ఈ రోజు సమాజంలో ఒక చీర కొని మార్నింగ్ రిటర్న్ ఇస్తే అంటే తీసుకునే జనరేషన్, ఒక 150 రూపాయల చీరని ఈవినింగ్ కొన్ని తీసుకోరు. అలాంటిది ఇన్ని లక్షల బంగారాన్ని మీకు వద్దంటే 15 days తర్వాత, ఈవెన్ ఫంక్షన్లు వేసుకున్న తర్వాత కూడా మా క్వాలిటీ క్వాంటిటీ ఫినిషింగ్ పది నచ్చినట్టు రిటర్న్ ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను కూడా. ఇంతవరకు ఎవరు నాకు రిటర్న్ చేయలేదు, అంత ట్రస్ట్ ఇస్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. కాబట్టి నేను ఎంత జెన్యున్ గా ఉన్నానో దేవుడు అంత రిటర్న్స్ నాకు ఇస్తున్నారు. ఓకే, యాక్చువల్ గా నేను ఈ రోజు షాప్ కి వస్తున్నా అనేసి నేను మీకు చెప్పాను కదా సార్, విషా ఫర్ యూ అని నాకు ఒక పేజ్ ఉంది అనేది, దాని గ్రూప్ లో పోస్ట్ చేశాను అనమాట. మీకు ఏదైనా వీడియో కాల్ కావాలా, ఏదైనా ఇట్లా వెళ్తున్నారంటే ఆల్రెడీ వాళ్ళు కస్టమర్స్ అని చెప్తున్నారు. అవును, ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో సరౌండింగ్స్ మొత్తంలో 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సుమారు 3 కోట్ల మంది నా వ్యూస్ చూస్తూ ఉంటారు. నేను అంతేందుకు మొన్న ఎయిర్పోర్ట్, నేను శ్రీలంక వెళ్తున్నప్పుడు అమ్మవారి దర్శనం వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ లో కూడా పిలిచినాను, మీరు నవీన్ గారు కదంటే అన్నాడు. అలాంటప్పుడు ఎంత అద్భుతంగా అనిపించింది. అది సంపాదించుకోగలిగినాము. మనం చేసే పనిలో ఎంతవరకు నిజాయితీ నిబద్ధత ఉంటుందో, మన సక్సెస్ ని మనం చేయాల్సిన పని లేదు, దేవుడు ఇస్తా ఉంటాడు, నేచర్ మనకి ఇస్తుంది. ఒక చెట్టుకు నువ్వు జాగ్రత్తగా వాటర్ పోస్తావు అంటే నువ్వు దానికి కట్టాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గ్రో అయిపోతుంది. అలానే మనం చేసే వ్యాపారంలో ఎంత నిబద్ధతతో, ఎంత నిజాయితీతో, ఎంత ధర్మంగా నువ్వు పని చేస్తూ పోతా ఉంటే ఎప్పుడు లాభాన్ని ఆశించకూడదు. క్లయింట్ కి ఏమి ఇవ్వగలుగుతాము, క్లయింట్ కి ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతాము అని ఆలోచిస్తూ పోతే నీకు ప్రతిదీ నీ వెనుక నడుచుకుంటూ వస్తుంది. అది అలాగే మీరు చాలా సేవలు కూడా చేస్తారని విన్నాను సార్ నేను. మాకు నిర్మల్ ఒక ఫుడ్ బ్యాంక్ ఉంది. అంటే ఎవ్రీడే ఒక 100 నుంచి 200 మెంబర్స్ కి అది ఫుడ్ పంపిస్తూ ఉంటాము. దానికి మా మిత్రుడు శ్రీధర్ రాథోడ్ స్టార్ట్ చేశాడు. ఎక్కడైతే అచేతన స్థితిలో ఉన్నవారు, అంటే వాళ్ళు పని చేసుకునే స్థితిలో ఉన్న వాళ్ళకి మేము ఫుడ్ ని బండి పంపిస్తూ ఉంటాము. అలాగే మాకు గోశాలలు కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఆవులు చంపబడడానికి సిద్ధంగా ఉంటాయో వాటిని కాపాడి మేము కాపాడుతూ ఉంటాము. ఎవ్రీడే గోశాల కూడా వెళ్తూ ఉంటాము. స్పిరిచువల్ గా ఉండడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైతే మనము చాలా సరైన వేలో ఉండాలనుకుంటే దేవుడు, అమ్మనో నాన్ననో గురువు భయపడుతుండాలి. నేను ఆ ఈశ్వరుడికి భయపడుతూ ఉంటాను. ఒక తప్పు చేయాలని మనసు అనుకున్నప్పుడు కూడా పరమేశ్వరుడు ఉన్నాడన్న భయంతో పని చేస్తుంటాను. కాబట్టి తప్పులు ఇంత చేసే తప్పులు ఇంత చేయగలుగుతాను అంతే. యాక్చువల్ గోసేవ చాలా ప్రత్యేకమైందండి. మనం డైరెక్ట్ గా దేవుడికి సేవ చేసుకోలేము. ఏదైనా సరే మన నైవేద్యం పెట్టి చూపించి మనం తింటాం అది. కానీ గోసేవ అనేది ఏంటంటే మనం డైరెక్ట్ గా దేవుడికి చేయగలుగుతాం. సాక్షాత్తు అమ్మవారి రూపంగా చూసుకోవచ్చు. కాబట్టి నేను ఎక్కువ సార్ నా వీక్లీలో ఒక 4 days గోశాలకు వెళ్తా ఉంటాను. అది నాకు చాలా ఇష్టం. ఓకే, అలాగే లైట్ వెయిట్ జ్యువెలరీ అన్నారు కదా సార్, ఎన్ని గ్రామ్స్ లో స్టార్ట్ అవుతుంది సార్? అసలు మన దగ్గర 1 gram నుంచి స్టార్ట్ చేస్తే 15 grams, 17 grams, 18 grams ఎంతైనా చేయగలుగుతాము. మా దగ్గర ఉన్న గొప్ప స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ని బయట స్టోర్ లో కావచ్చు, ఎక్కడ కావచ్చు 100 grams లో చూసారు అనుకుంటే దాన్ని మేము 70 grams లో చేయగలుగుతాము. బట్ క్వాలిటీలో కానీ ఆ థిక్నెస్ లో కానీ ఏం తేడా ఉండదు. ఎందుకు ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారంటే, ఒక 10 grams ఆర్నమెంట్ తయారు చేస్తే 1 gram వేస్టేజ్ వస్తుంది. అదే ఆర్నమెంట్ 20 grams చేస్తే 2 grams వేస్టేజ్ వస్తుంది. లుక్ అంతే ఉంటుంది, దీని లైఫ్ అంతే ఉంటుంది, దాని లైఫ్ అంతే ఉంటుంది. అంటే అక్కడ వేస్టేజ్ ఎక్కువ కావాలి కాబట్టి కొంతమంది ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ మనం వేసుకున్న ఐటమ్ ఒక ఇయర్లో ఒక 4-5 ఫంక్షన్స్ మాత్రమే వాడతాం. కాబట్టి అంతగా ఇన్వెస్ట్మెంట్ చేసే పని లేదు. ఒకటే ఆర్నమెంట్ పైన అన్ని తులాస్ పెట్టాల్సిన పని లేదు. 1-2 ఆర్నమెంట్ చేయించండి, అది బాగుంటది. కాబట్టి మేము ప్రతి ఐటమ్ ని చాలా లైట్ వెయిట్ లో చేస్తాము. మళ్ళీ ఏంటంటే, ఇంతకు ముందు ఒకప్పుడు ఏముండేదంటే కాపర్ ని మిక్స్ చేసేవాళ్ళు, కాపర్ సిల్వర్ ని మిక్స్ చేసి ఆర్నమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో ఎన్ని రకాల కెమికల్స్ అలై అని వచ్చినాయి. మేము అలాంటి టెక్నాలజీ కూడా అందుకొని చేస్తున్నాం కాబట్టి లైట్ వెయిట్ చేయగలుగుతున్నాం. ఆ లైట్ వెయిట్ కారణం అదే. ఏ ప్రోడక్ట్ అయినా కూడా చాలా లైట్ వెయిట్ లో చేయడానికి మా సంస్థ రెడీగా ఉంటుంది. మా టీం అంతా కూడా ఎక్స్పర్ట్ టీం ఉంటారు. సాధ్యమైనంత వరకు నా ఆలోచనలకి అత్యంత తొందరగా రీచ్ అవుతారు. నేను ఇట్లా వాయిస్ చెప్పేస్తాను, ఇలా చేయండి అని చెప్పేస్తాను. ఎందుకంటే కొన్ని 100 మంది కస్టమర్స్ నేను మాట్లాడుతుంది, ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ మా టీం ఇలా చెప్పగానే నా ఆలోచన ఇమీడియట్లీ వాళ్ళు షేర్ తీసుకొని దాన్ని ఆ రూపంగా తయారు చేస్తారు. ప్రతి ఆర్నమెంట్ ని దగ్గర చూస్తారు కూడా. ఇప్పుడు ఇంతమంది గమనించారు కదా, మీరు ఇంతమంది నేను ఒక చిన్న ఇష్యూ ఉన్నప్పుడు దానికి నేను రాగానే అదే అనుకున్నాను సార్. నేను కిరాణా షాప్ కి వచ్చానా, 1 gram గోల్డ్ కి వచ్చానా అన్న ఫీలింగ్ వచ్చింది. అంత క్రౌడ్ ఉంది అనమాట. అది మార్నింగ్ టైం లోనే ఇంత క్రౌడ్ ఉందంటే ఇంకా మనకి లంచ్ ఎంత ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ చాలా బిజీగా ఉంటుంది, ఎవ్రీ డే కూడా బిజీ. సుమారు ఎవ్రీ డే మా దగ్గర 25 to 30 మెంబర్స్ ఎన్ఆర్ఎస్ బిల్స్ అవుతాయి. నవీన్ గారు నేను వర్జీ నుంచి వచ్చాను, నవీన్ గారు నేను యూకే నుంచి వచ్చాను, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ మేము ఎన్ఆర్ఐ క్లయింట్స్ కి చాలా సర్వీస్ చేస్తున్నాము, చాలా బెస్ట్ సర్వీస్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే అందరిని వదిలిపెట్టి, వాళ్ళ మమ్మీని డాడీని వదిలిపెట్టి బ్యాచెస్ చేయడానికి వెళ్ళేసి మాస్టర్స్ చేసి అన్ని ఇక్కడ ఎలాంటి చుట్టాలతో సంబంధం లేకుండా ఒక్కొక్క రూపాయిని చాలా కష్టపడుతూ సంపాదిస్తూ ఉంటారు. ఆ సంపాదించిన డబ్బు మళ్ళీ ఇండియాలో ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు మోసపోకూడదు, వాళ్ళకి లాభం చేయాలి. నా కూతురు కూడా రేపు వెళ్ళి ఏదో పర్చేజ్ చేస్తూ ఉంటుంది, నేను మంచి ఇస్తే నా కూతురు మంచి జరుగుతుంది అన్న కాన్సెప్ట్ తోటి ఎన్ఆర్ఐ వాళ్ళకి మాత్రం నేను చాలా బెస్ట్ సర్వీస్ చేస్తున్నాను. అంటే చెప్పడం కాదు, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూస్తే కనుక మీకు 100,000 మంది ఎన్ఆర్ఐస్ ఉంటారు.
98% పాజిటివ్ రివ్యూస్ ఉంటాయి. అంటే ఆర్నమెంట్ 1-2 days లేట్ కావచ్చు, అనుకున్న బడ్జెట్ ఎక్కువ కావచ్చు, కానీ బట్ వాళ్ళ అంచనా తగ్గదానికన్నా చాలా మంచిగా చేస్తున్నాం. ఓకే సార్, అదే సార్ ఎన్ఆర్ఐస్ లో ఎట్లా ఉంటుందంటే మనం ఒకళ్ళకి నమ్మకం కలిగిస్తే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళందరూ నమ్ముతారు. అంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళని ఎక్కువ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది డిస్కషన్ వస్తుంది కాబట్టి మనకి ఆటోమేటిక్ క్లయింట్స్ పెరిగిపోతారు. మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే చాలా షాప్స్ ఉంటాయి. ఇంటి పక్కన ఒక షాప్ ఉంటుంది, ఇంటి వెనుక ఒక షాప్ ఉంటుంది, పక్క ఊర్లో షాప్ ఉంటుంది. వాళ్ళు ఏమో చేయించుకుంటే అంత టైం కూడా ఉంటుంది. బట్ ఎన్ఆర్ఎస్ మాత్రం వాళ్ళు 10 days కో 15 days కో 12 days కో వస్తారు. వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు వచ్చి చిన్న ఫంక్షన్ చేసుకుంటే ఎంతో సంబరం అనుకుంటారు. ఆ సంబరాన్ని ఎందుకు మిస్ చేయాలి? వాళ్ళ కోసం నేను ఉన్నాను. చాలా మంది గోల్డ్ స్మిత్ ఉంటారు, చాలా మంది షాప్స్ ఉన్నాయి. ఒక్కొక్కరి వర్షం ఒక కార్డియాలజీ ఉంటారు, డాక్టర్లలో హార్ట్ స్పెషలిస్ట్ ఉంటారు. అలానే నేను ఎన్ఆర్ఎస్ స్పెషలిస్ట్. ఎన్ఆర్ఎస్ కి ఏ విధమైన సర్వీస్ కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా దగ్గరుండి చేసే అవకాశం ఉంది. వాళ్ళ కోసం సుమారుగా నేను ఎవ్రీడే ఒక 16 hours పనిచేస్తాను. సుమారు ఒక 200 calls కి నేను అప్డేట్ చేస్తాను, కాల్స్ మాట్లాడతాను, 200 calls రిసీవ్ చేసుకుంటాను. నా ఐఫోన్ కూడా స్టక్ అయిపోతుంటాం అప్పుడు, అంత మెసేజ్ ఉంటుంది సుమారుగా. బట్ ఏ గోల్డ్ కావాలన్నా కూడా మీరు నా దగ్గర తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, మీకు డౌట్స్ ఉంటే అడగండి. తెలిసి చేసుకోవడం చాలా బెస్ట్. నా దగ్గర రమ్మని చెప్పట్లేదు. మీ మనసుకు ఎక్కడ నచ్చితే, మీ మనసుకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడ చేయండి. ప్రతి ఒక్కరు కళాకారులే, నేను ఒక్కరిని మాత్రం గొప్పని కాదు. బట్ నేను కాస్త బెస్ట్ చేయగలుగుతా నమ్మకం నాకుంది. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం అనేది మనిషి లక్షణం, ఖచ్చితంగా ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనం సక్సెస్ కాలేము. కాబట్టి నేను అందరికన్నా బెస్ట్ చేయగలుగుతాను అని ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. అంటే అది నా నమ్మకం, నా నమ్మకమే నా ధైర్యం. కాబట్టి మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. మీకు బంగారం సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా ధైర్యంగా నేను అడగొచ్చు. నా దగ్గర చేయించుకుంటే మాత్రం మీరు నాతో లైఫ్ టైం జర్నీ చేస్తారు. ఒక్కసారి నవీన్ గోల్డ్ కనెక్ట్ అయితే ఇంకా కనెక్షన్ పోదు. ఇంకా ఆ జర్నీ అలా సాగుతూ ఉంటుంది. నాకు నమ్మకం అలా జరుగుతుంది కూడా. అదే సార్, అదే నమ్మకం. ఇప్పుడు నేను చాలా చోట్ల విన్నా అని చెప్పాను కదా, అదే నమ్మకం వినిపిస్తుంది. ఒక సైకిల్ లేకుండా ప్రయాణం చేసిన నేను ఈ రోజు బెంజ్ కార్ అర్థం చేసుకోండి. నా ఎంప్లాయీస్ అందరినీ సొంత పిల్లలా చూసుకుంటాను, నా ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటాను. 60 మంది పిల్లలు నన్ను ఎంత బాగా చూసుకుంటా అంటే నాకు పెయిన్ రాకుండా వాళ్ళే పెయిన్ తీసుకుంటారు. అంత బాగా చూసుకుంటారు నన్ను. ఎంప్లాయీస్ అంత బాగా చూసుకుంటారు. నేను చూసుకోవడం పక్కన పెట్టండి. నా ఎంప్లాయీస్ టోటల్ కూడా నవీన్ అన్నకు పెయిన్ ఉండకూడదు, నవీన్ నాకు ఒక కాల్ రాకూడదు, కస్టమర్ వల్ల డిస్టర్బెన్స్ కాకూడదని వాళ్ళే ఎక్కువ ఆలోచిస్తూ బ్యాక్ అండ్ వర్క్ చాలా బాగా చేస్తారు. ఇంటర్వ్యూలో కూడా విన్నాను సార్ మీది. ఏంటంటే మీరు ఏం చెప్పారంటే మీరు గోల్డ్ గురించి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు, అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అడగమని చెప్పారు అనమాట. సో అది నాకు బాగా నచ్చింది అనమాట. ఏంటంటే మాది బాగుంటది అని చెప్పడం కన్నా మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి అన్నారు కదా, చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ మధ్యలో ప్రతి ఒక్క పిల్లలకు ఐటీ నాలెడ్జ్ ఉంది. చాట్ జీపీటీ అంటారు, చాట్ జీపీటీ ఎవరు గూగుల్ అంటారు. అవన్నీ కూడా కొంత మట్టుకు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. బట్ వాస్తవం తెలవాలంటే మన సీనియర్స్ అమ్మని వాళ్ళు, ఎందుకంటే గోల్స్ మీదకి వెళ్ళేది, కూర్చొని చేపించేది, ఏముంటుంది అని తెలిసేది వాళ్ళకు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఒక గోల్డ్ మాత్రం కొనేటప్పుడు మన పెద్దవాళ్ళని అడుగుకోవడం అనేది చాలా బెస్ట్. వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మ నీకేం తెలుసు, గూగుల్ చూడు అంటే కాదు. అమ్మని అడగాల్సిందే, నాన్నమ్మని అడగాల్సిందే, మీ అత్తయ్యని అడగాల్సిందే. అడిగితే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, లాభం కూడా వస్తుంది. మళ్ళీ ఇంకోటి ధైర్యంగా చెప్తానమ్మా, మీరు ఏదైనా ఆర్నమెంట్ కొనేటప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి ఒకే షాప్ లో ఇమీడియట్లీ కొనేయకండి. ఒక బ్రాండ్ చూసి కొనేయకండి, నవీన్ గోల్డ్ చూసి కొనకండి. మీరు నా దగ్గరికి వచ్చేప్పుడు 4 షాపులు చూడండి. 4 షాపులు చూసి అసలు కుందర్ అంటే ఏంటి, కేశీపాల్ అంటే ఏంటి, బస్ స్టాపులు అంటే ఏంటి, అసలు వేస్టేజ్ అంటే ఏంటి, అసలు 24 క్యారెట్ రేట్ అంటే ఏంటి, 22 అంటే అడగండి. ఒకసారి అడిగిన తర్వాత ఒక పెన్ పేపర్ పెట్టి మీరు ఇంటికి రాసుకోండి. అప్పుడు మీకు నచ్చినది కొనండి. దానివల్ల మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మీరు బెనిఫిట్ పొందగలుగుతారు. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు లాభం రావాలని కోరుకుంటాడు, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ ధర్మం అది. ఇప్పుడు మీరు తెలుసుకోవడం మీ ధర్మం. తెలుసుకోకుండా మీరు పోతే మీరు మోసపోవడం ఖాయం. ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇమీడియట్లీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నా కూడా 1-2 సార్లు చూడండి, చూసి ఈవినింగ్ రండి, మళ్ళీ రేపు రండి. నేను ఏం కొటేషన్ ఇచ్చాను, ఎంత వేస్టేజ్ చేశాను, ఎంత మేకింగ్ చార్జ్ చేశాను, ఎంత రిటర్న్ ఇస్తాను చెప్తున్నాను, అది గమనించండి. ఇంకోటి కూడా, స్టోన్స్కి 70% వస్తుంది, స్టోన్స్కి 80% ఇస్తుంది అని చెప్తే మీరు గుడ్డిగా నమ్మేకండి. వాళ్ళ షాపులనే వస్తుంది అంటే అది రాంగ్. ఒక మంచి విలువైన వస్తువు ఏ షాపులో ఎక్స్చేంజ్ రావాలి, అంతే కదా. ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, నా షాప్ కి తీసుకురండి, నేను గ్యారంటీ ఇస్తానంటే నేను తప్పు చేస్తున్నట్టే. అమ్మ ఈ మొబైల్ నేను ఎక్కడైనా సేల్ చేయమ్మా, ఇది ఐఫోన్ అని చెప్తారు అని చెప్తే మాత్రం గ్యారంటీ. ఎవరైతే ఆ విధంగా చెప్తారో వాళ్ళ దగ్గర మీరు పర్చేజ్ చేయండి, ధైర్యమే, అసలు భయపడాల్సిన పని లేదు. ఇది 100% గ్యారంటీ, వరల్డ్ వైజ్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఈ స్టోన్ మీరు ప్రపంచం ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండి అని చెప్పే షాప్ లో మీరు ధైర్యంగా తీసుకోండి, నో ప్రాబ్లం. నేను అమ్మడానికన్నా కస్టమర్స్ కి గైడ్ చేయడానికి ఇష్టపడతాను, వ్యాపారం చేయడానికన్నా తెలియడానికి ఇష్టపడతాను. తెలియాలి, క్లయింట్ కి నాలెడ్జ్ ఇవ్వాలి. కొన్ని రోజులు ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, కానీ మనం చెప్పే మాటలు ఎన్నో రోజులు ఉంటాయి, ఎంతో మందికి ఉపయోగపడుతూ ఉంటాం. సార్ ఇంకోటి, ఇప్పుడు మనం పోస్టర్స్ లో వాటిల్లో గోల్డ్ చూస్తుంటాం కదా, పోస్టర్స్ లో ఈ భలే ఉంది, జ్యువెలరీ భలే ఉంది అట్లా అనుకుంటాం కదా సార్. అదే పోస్టర్ మీకు దగ్గర తీసుకొచ్చి మీరు డిజైన్ చేయమంటే చేసేస్తారు కదా సార్? 100% రమ్మా. ఓకే, ఆ పోస్టర్ లో ఎలా ఉందో అంతకన్నా నీట్ డీటెయిలింగ్ ఇస్తాము. ఇన్ కేస్ ఒక పోస్టర్ లో ఉన్నది మీకు నచ్చచ్చు అంటే మీ పర్సనల్ సరిపోవచ్చు, అమ్మాయి పర్సనల్ సరిపోకపోవచ్చు. అంటే ఎవరైతే వేసుకుంటారో అడుగుతాం, అమ్మ మీ మమ్మీ వేసుకుంటుందా, మీరు వేసుకుంటారా, మీ పాప వేసుకుంటారు, అడిగిన తర్వాత వాళ్ళ శరీర ఆకృతి తగ్గట్టుగా చేయడం.
ఆర్నమెంట్ అందరూ చేస్తారు. ఇప్పుడు మన శారీ బ్లౌజ్ కుట్టినా కూడా ఎగ్జాంపుల్ గా కుట్టేస్తారు. స్టిచ్చింగ్ చేయడం గొప్ప కాదు, మీ బాడీకి సరిపోయేంతగా కుట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. మేము కూడా ఒక పర్సనాలిటీ తగ్గట్టుగా డిజైన్ చేస్తాం. దాంట్లో నేను టాప్ ఎక్స్పర్ట్ కాబట్టి ఈ రోజు చంద్రబోస్ గారు కావచ్చు, వితికా గారు కావచ్చు, చాలా మందికి నేను ఆర్నమెంట్స్ నేను గిఫ్ట్ గా ఇచ్చాను, తయారు చేసుకున్నాను. నాకు 100 మంది సినీ ఇండస్ట్రీలో క్లయింట్స్ ఉన్నారు. చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఒకప్పుడు ఒక చిన్న ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం అనుకున్నా. నేను అలాంటి గొప్ప వ్యక్తులు నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తాను. ఎవ్రీడే నేను చాలా బిజీగా ఉంటాను. సార్ అది ఇప్పుడు మనం కస్టమైజ్ చేయించుకోవాలంటే ఎన్ని డేస్ పడుతుంది సార్ మినిమం? సుమారుగా 10 to 15 డేస్ అమ్మా. 10 to 15 డేస్. ఎమర్జెన్సీ ఉందనుకుంటే మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి మీ వర్క్ చేసిస్తాము. బట్ ఒక ప్రోడక్ట్ నీట్ గా చేయాలి, నా అబ్జర్వేషన్ ఉండాలి, నవీన్ గోల్డ్ అబ్జర్వేషన్ ఉండాలి అనుకుంటే మాత్రం ఒక 10 to 15 డేస్ టైం తీసుకుంటాను. ఎందుకంటే చాలా ఎక్కువ వర్క్స్ ఉంటాయి కాబట్టి నేను చూడాలంటే కొద్దిగా టైం పడుతుంది. 10 to 15 డేస్ లో BSI హాల్ మార్క్ తోని ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుకూలంగా మీరు ఎక్కడ చెక్ చేసినా ఏం తేడా లేకుండా HUID హాల్ మార్క్ నెంబర్ తో పాటుగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, కలెక్షన్ చూసే ముందు మాత్రం ఒకసారి మీరు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో ఒకసారి చెప్పండి సార్ సబ్స్క్రైబర్స్ కి. నేను ఖచ్చితంగా ఫ్యూచర్ లో US లో మా బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. మా సెకండ్ జనరేషన్ వాళ్ళు ఎంత దూరం వచ్చి ఎక్స్పోర్ట్ లో ఇంపోర్ట్స్ లో ఇబ్బంది పడకుండా నా యొక్క ప్రొడక్ట్స్ ని అక్కడే పెట్టి వాళ్ళకు సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా మీకు ఏం కావాలన్నా కూడా ధైర్యంగా నన్ను విజిట్ చేయండి, నా సలహా తీసుకోండి. మీకు నచ్చితే చేయించండి, నచ్చకపోతే మీరు ఎక్కడ చేపిస్తున్నారో అన్న మీకు డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. బట్ ఒక్కటేసారి తొందరపడి ఏ నిర్ణయం తీసుకొని ఇమీడియట్లీ లక్షలు పెట్టి కొనకండి. ప్రతిదీ కూడా ఏది కూడా మనకు మార్కెట్లో రియల్ అనేది ఉండదు, అంత కస్టమైజేషన్ ఉంటుంది. నేను రియల్ అని చెప్తే నమ్మకండి, ఒకటి రెండు కనుక్కోండి. డబ్బులు చాలా కష్టపడి సంపాదిస్తారు, తెలివైన చోట ఖర్చు పెట్టి నేర్చుకోండి. డబ్బులు ఈజీగా మనకు సంపాదించే అవకాశం ఉంది. కాస్త 2 hours ఎక్కువ వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి. ఖర్చు పెట్టడం మాత్రం చాలా తెలివైన ప్రదేశంలో ఖర్చు పెట్టాలి, తెలివితో ఖర్చు పెట్టాలి. సంపాదించడం ఎంత ఈజీయో ఖర్చు పెట్టడం కష్టంగా ఖర్చు పెట్టాలి. ఒకటికి రెండు మోసపోకుండా ఖర్చు పెట్టాలి. అదే ప్రతి ఒక్క యువత నేర్చుకోవాలి. ఈ మధ్య పిల్లలు IT పిల్లలు మాత్రం చాలా జాగ్రత్త అమ్మా. మీరు తొందరపడి ఏ బ్రాండింగ్ ని హోర్డింగ్ ని నమ్మి తొందరపడకండి. మీరు ప్రతి ఒక్క షాప్ విజిట్ చేయండి, ఒక 3-4 షాపులు తిరిగిన తర్వాత కొనే ప్రయత్నం చేయండి. నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా 4 షాపులు తిరగండి. మీ ఇంట్లో చేయించుకున్న, ఇంటి పక్కన చేయించుకున్నా అడగండి. అడగకుండా ఊరికే గూగుల్ రివ్యూస్ ని వాటిని చూసి నమ్మకండి. ఆల్మోస్ట్ టెక్నాలజీ మొత్తం చాలా స్పీడప్ గా ఉంది. మీకు తెలియదు ఏం లేదు. నేను జస్ట్ 10th క్లాస్ నుంచి చదువుకున్నాను. ఏమైనా రాసుకోవచ్చు, ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు సత్యం తెలుస్తుంటే మీరు ఎప్పుడైతే విజిట్ చేస్తారో, ఎప్పుడైతే మీరు రియాలిటీలో చూస్తారో అప్పుడే మీకు సత్యం తెలుస్తుంది. సత్యం తెలిసినప్పుడు మాత్రమే మీరు పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. సార్ కదండి, నవీన్ సార్ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. మన గోల్డ్ గురించి కూడా ఎలా కొనాలి ఏంటి అనేది మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళ దగ్గర కొనకపోయినా వాళ్ళు సలహా ఇస్తా అని చెప్తున్నారు. సో మీకు ఒకవేళ సందేహాలు ఉన్నా, లేదంటే మీరు ఒకవేళ మీకు మేము చూపించే వాటిలో నచ్చినా, లేదంటే ఇప్పుడు మీరు ఏమైనా సార్తో మాట్లాడాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, సార్ రిప్లై ఇస్తారు. ఖచ్చితంగా మీకు ఎలాంటి బంగారం, వజ్రాలు, ల్యాబ్ గ్రోన్, సెమీ డైమండ్, విక్టోరియా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ప్రశాంతంగా నవీన్ గోల్డ్కి అప్రోచ్ కావచ్చు. నేను 1 or 2 డేస్లో మీకు అవకాశం ఉంటే అప్పుడే ఇస్తాను, లేదంటే 1 or 2 డేస్లో మీకు రిప్లై ఇస్తాను. ఎక్కడైనా చేయించుకోండి. అందరూ మంచి కళాకారులే, ప్రతి ఒక్క షాప్ గొప్పదే, ప్రతి ఒక్కరు కూడా తెలివైన వాళ్ళే, ప్రతి ఒక్కరు మీకు మంచి చేయాలనుకునే వాళ్ళే. ఆ మంచి చేసే వాళ్ళు కూడా మీరు మంచి వాళ్ళు ఎంచుకునే ప్రయత్నం చేయండి. చాలా కష్టపడి మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, మీ పేరెంట్స్ కావచ్చు, మీరు కావచ్చు. దయచేసి ఖర్చు పెట్టే ప్లేస్ ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోండి అని చెప్తాను. ఏ డౌట్స్ ఉన్నా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా మీరు నన్ను అడగొచ్చు, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. నేను మీ నవీన్ గోల్డ్ బ్రదర్స్. ఇప్పుడైతే కొంత కలెక్షన్ చూద్దామండి. మేడం, మా సబ్స్క్రైబర్స్ కొంచెం కలెక్షన్ చూపించండి. ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ అండి. ఓకే, ఇదంతా కూడా జస్ట్ 65 grams లో అయిపోతుంది. 65 grams లో ఓన్లీ 65 grams వస్తుంది. ఓకే, ఇవన్నీ మనకి బ్రైడల్ వేస్టేజ్ ఎంత ఉంటుందండి వీటికి? దీనికైనా ఓన్లీ 10% ఆఫ్ వేస్టేజ్. ఓన్లీ 10% ఆఫ్ వేస్టేజ్. ఓకే, ఇది కుందన్ ఐటమ్ అంటారు. జిలేబీ ప్యాటర్న్ లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. అవును. ఇవన్నీ మనకి సెమీ డైమండ్ స్టోన్స్ అండి. ఇవన్నీ కూడా ఓకే, దీనికైనా మనకి ఎవ్రీ ఆర్నమెంట్ మనకి ఓన్లీ 10% ఆఫ్ వేస్టేజ్ అండి. ఓకే, ఇది ఓన్లీ మనకి 100 grams లో కస్టమైజ్ అయిందండి. ఓకే, మనకి ఈ ఓన్లీ 100 grams అండి. ఇంత వర్క్మెన్షిప్, ఇంత డీప్ నక్షిక్ అయినా కూడా మనం ఓన్లీ 10% ఆఫ్ వేస్టేజ్ యాడ్ చేస్తాము. ఓకే, నో మేకింగ్, నో అదర్ చార్జెస్ అండి. ఇది కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ కి బెస్ట్ ఉంటుంది. ఇది మనకి కంటే విత్ కంటే లాగా వస్తుందండి మోడల్ ఇది. ఓకే, కంటే విత్ కుందన్ ప్యాటర్న్ అండి. ఓకే, ఇదైనా మనకి ఓన్లీ 40 grams లో కస్టమైజ్ అయ్యింది.
దీనికి మనకి ఏ వర్క్ నుంచి పైన కూడా ఓన్లీ 10% ఆఫ్ వేస్టేజ్ అండి. ఓకే ఇది ఫుల్ గోల్డ్ లో ఎక్కువ స్టోన్స్ కి అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ప్యాటర్న్ ఓన్లీ 45 గ్రామ్స్ లో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే ఇది మనకి సెమీ డైమండ్స్ ఏ కుందన్ అండి, ఇది జడావు కుందన్ అంటారా అదేనా? జడా కుందన్ అంటారు. అదే అండి. ఓకే ఇది జిలేబీ ప్యాటర్న్ అండి. మనకి ఇవన్నీ కూడా మనకి ఈ లాకెట్స్ టు డిటాచబుల్ వస్తాయి. Okay. మనం ఇవి పెండెంట్ తీసుకొని ఇక్కడ రిప్లేస్ చేసుకోవచ్చు అండ్ షార్ట్ లో యూస్ చేసుకోవచ్చు. ఈ పెండెంట్ టోటల్ గా డిటాచబుల్ వస్తుంది. ఓకే ఇది డిటాచ్ అయినప్పుడు మనం ఓన్లీ జిలేబీ ప్యాటర్న్ లో వేసుకోవచ్చు. Okay. అండ్ ఇలా మనం బీడ్స్ లో యూస్ చేసుకోవచ్చు, కంటేస్ లో యూస్ చేసుకోవచ్చు. ఓకే మనకి శారీస్ మ్యాచింగ్ బట్టి కూడా బీట్స్ కూడా మార్చుకోవచ్చు కదండి. అంటే మనం ఒకవేళ మనకి అట్లా అదే బీట్స్ కావాలి, ఈ బీట్స్ మనకి అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు అండి. ఇంకో ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికి డార్క్ గ్రీన్ ఇట్లా ఈ గ్రీన్ లో కావాలన్నారు, మనకి పింక్ లో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా డిఫరెంట్ ఉందండి చూడండి. ఇక్కడ స్పెషాలిటీ యూనిక్ కలెక్షన్ కదండి. ఇక్కడ స్పెషాలిటీ అంతా యూనిక్ కలెక్షన్ మనకి. ఓకే లైట్ వెయిట్. ఇది ఎన్ని గ్రామ్స్ లో వస్తుందండి? ఇది మనకి 100 గ్రామ్స్ లో వస్తుంది. 100 గ్రామ్స్ లో అంతే 100 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. ఓకే మనకి ఇంకా తక్కువలో కావాలన్నా అరేంజ్ చేస్తారండి. ఇంకా తక్కువ మనకి 80 లో కూడా చేసుకోవచ్చు. అట్లా కూడా మరి 60 అంటే మనకి కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సర్వీస్ ప్రాబ్లమ్స్ అట్లా ఎక్కువ ఉంటాయి. ఓకే బట్ 80 గ్రామ్స్ వరకు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది నక్షి వర్క్ హారం. ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? ఇది కూడా 60 గ్రామ్స్ ఉందండి. అంతే 60 లో వచ్చేస్తుంది. డీప్ నక్షి ప్యాటర్న్ టెంపుల్ జ్యువెలరీ అంటారు దాన్ని. కుందన్ వర్క్. ఇది కాసుహారం. కాసుహారం అండి. ఇది 120 గ్రామ్స్ ఉంది. ఓకే అంటే కస్టమర్ తగ్గట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. కాస్ట్ అంటే ఇంకా ఆ రోజు ఎంత కాస్ట్ ఉంటుందో అది వెయిట్ అయితే మాత్రం అంతే ఉంటుంది. నెక్స్ట్ మెష్ చైన్ ప్యాటర్న్ వస్తుందండి. ఓకే మెష్ చైన్ అంటారు దీన్ని. మనకి ఇది ఓన్లీ 30 గ్రామ్స్ లో ఇది చాలా ట్రెండింగ్ గా ఉంది. ఓన్లీ 30 గ్రామ్స్ అండి. దీనికి మనకి ఇయర్ టాప్స్ సెట్ చేస్తారండి. ఇయర్ టాప్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. పాలిష్ కూడా మనం ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్ల్స్ అయినా స్టోన్ ఎవ్రీథింగ్ వీ కెన్ కస్టమైజ్. ఓకే ఇది అండి, ఇది కూడా డిఫరెంట్. ఇది కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటది. మనకి కంటే వరకు 916 వస్తుంది. పెండెంట్ 18 క్యారెట్ లో వస్తుంది మనకి. ఓకే ఇది కూడా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు అండి. ఇదంటే మనకి నేచురల్ ఎమరాల్డ్స్ వస్తాయి. ఓకే ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉందన్నారు? ఇది ఓన్లీ 13 గ్రామ్స్ లో ఉంది. 13 గ్రామ్స్ ఓన్లీ కంటే వరకు 13 గ్రామ్స్. ఓవరాల్ గా మనకి ఒక 20-23 గ్రామ్స్ వరకు వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇదండి. ఇది మనకి నార్మల్ సెమీ ప్రిషియస్ స్టోన్స్ అండి. ఓకే దీనికైనా మనకి 10% వేస్టేజ్ అండి. అంటే యూనిక్ పీసెస్ అన్నట్టు ఇవన్నీ కూడా. ఓకే ఈ హారం ఎన్ని తులాలు ఉండొచ్చు? ఇది అయితే మనకి సాలిడ్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి 90 గ్రామ్స్ వరకు వచ్చింది అది. ఓకే దాన్ని మనం కస్టమైజేషన్ లో తగ్గించుకోవచ్చు వెయిట్ వరకు. ఇది న్యూ ప్యాటర్న్ అండి మనకి. చాలా బాగుందండి. ఇది ఓన్లీ 60 గ్రామ్స్ అండి మనకి. ఓన్లీ 60 గ్రామ్స్. అండ్ పెండెంట్ డిటాచబుల్ ఉంది. ఈ పెండెంట్ మనం వేరే బీడ్స్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు. కంటేకి వేరే పెండెంట్ యూజ్ చేసుకోవచ్చు. సైజ్ కూడా తగ్గిస్తారండి? తగ్గించుకోవచ్చు. అంటే మనము కస్టమర్ ని బట్టిగా మనము కస్టమర్ పర్సనాలిటీకి తగ్గట్టుగా మనం సైజెస్ కానీ డిజైనింగ్ కానీ ఎవ్రీథింగ్ వీ కెన్ కస్టమైజ్ అండి. ఓకే నెక్స్ట్ సెట్ ఇది కూడా నక్షి వర్క్ అండి. ఇది కూడా నక్షి వర్క్ అండి. కుందన్ విత్ నక్షి వర్క్. ఈ ప్యాటర్న్ మనకి ఇంత లాంగ్ వచ్చింది కానీ ఓన్లీ 50 గ్రామ్స్ ఉందండి. 50 గ్రామ్స్ ఓన్లీ 50 గ్రామ్స్. ఓకే ఇది కూడా మనకి రెగ్యులర్ లా కాకుండా దశావతారం ప్యాటర్న్ అండి ఇది. ఓకే ఇది ఇక్కడ పెండెంట్ డిటాచబుల్ చేసుకోవచ్చు. పెండెంట్ డిటాచ్ చేసుకున్నప్పుడు మనకి ఓన్లీ ఇలా దశావతారం వేసుకోవచ్చు. ఓకే అండ్ ఇది వేరే బీడ్స్ లో అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉందండి ఈ ప్యాటర్న్ ఇప్పుడు. ఓకే ఓన్లీ 60 గ్రామ్స్ లో మనం ఇలాంటివి 1 గ్రామ్ గోల్డ్ లో కూడా చూడలేమండి. అంత కలెక్షన్ కలెక్షన్ కనిపిస్తుంది. ఇది ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది? ఇది 60 గ్రామ్స్ లో ఉంది. ఎందుకంటే మనకి ఇంత 3D వర్క్మెన్షిప్ వచ్చింది కాబట్టి, సాలిడ్నెస్ వచ్చింది కాబట్టి. ఓకే 60 గ్రామ్స్ లో ఉంది. మనం 40 గ్రామ్స్ లో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే మనం సైజ్ బట్టి వావ్ చాలా బాగుందండి. చేసుకోవచ్చు. డిఫరెంట్ గా ఉంది. ఇది కూడా ఒకటి జాలీ ప్యాటర్న్ అంటారు. ఓకే ఇది మనకి 50 గ్రామ్స్ వరకు వస్తుంది. ఇది కూడా మనకి చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇవన్నీ కూడా నవీన్ సార్ ఐడియాస్ అండి. అన్ని కూడా నవీన్ సార్ ఐడియాస్. ఓకే
మనకి ఫుల్ కుందన్ లో అండి. ఓకే బ్రైడల్ వర్క్ అయితే చాలా బాగుంటది. ఓకే ఇదేంటంటే ఓన్లీ మనకి 95 గ్రామ్స్ లో కస్టమైజ్ చేసుకున్నాము. 95 గ్రామ్స్ ఓన్లీ 95 గ్రామ్స్ అండి. మనకి ఇంకా ఇదైతే వన్ సైడ్ ఉంది, టూ సైడ్ కావాలనుకుంటే కూడా మనం ఓన్లీ 110 గ్రామ్స్ లో టూ సైడ్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. టూ సైడ్స్ వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అంతా మనకి పోల్కీస్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ అంతా ఇట్లా వస్తుంది. ఓకే మనం రెండు హారం ఉంటుంది. సో అదైనా మనకి 110 గ్రామ్స్ లో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే ఇంత మనకి కుందన్ యూస్ చేసిన దానికి కూడా ఓన్లీ 10% ఆఫ్ వేస్టేజ్ అండి. దీనికి కూడా ఓన్లీ 10% వేస్టేజ్, నో మేకింగ్ యాజ్ నో జిఎస్టీ అండి. ఓకే ఇది కంటే ప్యాటర్న్ అండి. ఇది ఓన్లీ 20 గ్రామ్స్ లో మనం కస్టమైజ్ చేసుకున్నాము. ఓకే 20 గ్రామ్స్ ఓన్లీ 20 గ్రామ్స్. ఓకే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటది. అండ్ ఇన్ కేస్ మనకి అవసరం ఉంటే ఇది డిటాచ్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంది మనకి. ఓకే అది డిటాచ్ చేసుకున్నప్పుడు మనం బ్లాక్ బీచ్ లో అలా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికంటే కూడా కొంచెం బ్రాడ్ గా ఉండే కంటే, నక్షి కంటే ఓకే అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే వర్క్మెన్షిప్ అండి. మనకి ఇది 78 అట్లా అప్రాక్స్ 80 గ్రామ్స్ లో కస్టమైజ్ చేసుకున్నాము. ఓకే మనకి ఇలా కాకుండా గోల్డ్ బాల్స్ కాకుండా బీడ్స్, రూబీస్, ఇలా చిన్నవి పెద్దవి అలా కాకుండా ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. ఓకే మనము ఈ వితౌట్ ఇవన్నీ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే ఓన్లీ 80 గ్రామ్స్. బాగా ట్రెండ్ ఉన్నాయి కదండి. ఇప్పుడు కుందన్ ప్యాటర్న్ చాలా ట్రెండింగ్ గా ఉంది. అండ్ ఓన్లీ 80 గ్రామ్స్ ఉంది. ఓకే దీనికైనా మనకి ఓన్లీ 10% ఆఫ్ వేస్టేజ్ అండి అంతే. ఓకే 15 గ్రామ్స్. ఇది 15 గ్రామ్స్ అండి. చాలా సింపుల్ గా నీట్ గా చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ చిన్న చిన్న ఒకేషన్ కి, కిటీ పార్టీస్ కి, చిన్న బర్త్డే పార్టీస్ కి అట్లా బాగుంటది. ఓన్లీ 15 గ్రామ్స్. 15 గ్రామ్స్ లో మనకి నెక్లెస్ అసలు ఏం రావట్లేదు. నల్ల పూసలు కలిసే చూస్తే మనకి 15-20 గ్రామ్స్ అవుతుంది. అండి మనము ఈ పెండెంట్ డిటాచబుల్ ఉంది, ఈ పెండెంట్ డిటాచబుల్ ఉంది. ఇవి రెండు తీసేసినప్పుడు ఓన్లీ జిలేబీలా వేసుకోవచ్చు. ఓకే అండ్ ఇలా కూడా వేసుకోవచ్చు మనము. ఓకే ఇది తీసేసి ఇది డైరెక్ట్ ఇది ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. మల్టీగా యూస్ ఒకేషన్ ని బట్టి మల్టీగా యూస్ చేసుకోవచ్చు. ఓకే మనకి ఇది తుసి ప్యాటర్న్ అంటారు. ఓకే ఇది మనకి సెమీ డైమండ్ స్టోన్స్ తో కస్టమైజ్ చేసాము. సెమీ డైమండ్ స్టోన్స్ తో కస్టమైజ్ చేసాము. ఓకే డైమండ్ కాస్ట్ ఎంత ఉంది మ్యామ్? డైమండ్ వచ్చేసి మన దగ్గర 48,500 పర్ క్యారెట్ ఉందండి. ఓకే అండి. ఓకే ఇది మనకి రియల్ పూల్కీస్ లా కనిపిస్తాయి, కానీ ఇది ఓన్లీ మోజనైట్స్ అండి. మోజనైట్స్ అండ్ సెమీ ప్రీషియస్ అండి. మనం ఈ స్టోన్ వరకు ఎలా అంటే మనకి నచ్చిన కలర్ టాన్జనైట్స్, రూబీ, రష్యన్ ఎమరాల్డ్ ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు ఓన్లీ ఇది 35 గ్రామ్స్ లో కస్టమైజ్ అయ్యింది. 35 గ్రామ్స్ ఓన్లీ 35 గ్రామ్స్ అండి. మన దగ్గర మేకింగ్ ఓన్లీ 18 క్యారెట్ కి ఏంటంటే ఓన్లీ మేకింగ్ వస్తుంది. ఓకే వేస్టేజ్, జిఎస్టీ లాంటివి ఏమి ఉండవు. ఓకే వేస్టేజ్ కూడా ఉండదు. ఓన్లీ 18 క్యారెట్ కి ఏంటంటే ఓన్లీ మేకింగ్ చార్జ్ చేస్తాం. ఓకే ఇది మనకి మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అండి. మైక్రో ఫిల్లింగ్ వర్క్మెన్షిప్ అంటారు దీనికి. ఓకే వితౌట్ వ్యాక్స్ మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా మనం క్లోజ్ చేస్తామండి. క్లోజ్ ఫిట్టింగ్ లో వస్తుంది. వ్యాక్స్ లేకుండా ఫిల్ చేస్తాము. దాన్ని మైక్రో ఫిల్లింగ్ వర్క్మెన్షిప్ అంటారు. ఓకే అండ్ ఇదంతా కూడా మనకి చాలా రేర్ గా ఉంటది ఈ వర్క్మెన్షిప్. ఓకే బట్ మన దగ్గర నవీన్ గోల్డ్ కెన్ డూ ఎనీథింగ్ అండి. ఎన్ని గ్రామ్స్ వస్తుందండి? ఇది మనకి అప్రాక్స్ గా ఒక 30 గ్రామ్స్ వరకు వచ్చింది. ఓకే 15% వేస్టేజ్ ఉంటది. ఈ వర్క్మెన్షిప్ కి 14% ఉంటుంది. వేరే ఏదైనా కుందన్ అయినా, పోల్కీస్ ఏదైనా కూడా మనకి ఓన్లీ 10% వేస్టేజ్. ఈ మైక్రోఫిల్లింగ్ వర్క్మెన్షిప్ కి మాత్రం ఓన్లీ 14% వేస్టేజ్ ఉంటదండి. ఓకే నార్మల్ నక్షి కంటే, ప్లేన్ కంటే కాకుండా ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటే అండి. మనకి ఓన్లీ 30 గ్రామ్స్ లో కస్టమైజ్ చేసుకున్నాము. ఓన్లీ 30 గ్రామ్స్. ఇటాలియన్ స్టైల్ అండి. రోజ్ గోల్డ్ ప్లస్ రోడియం పాలిష్ ఉంటది దీనికి. ఇవన్నీ కూడా చాలా ట్రెండీగా ఉంది. ఇవన్నీ కూడా డ్రెస్సెస్ మీదకైనా, చిన్న పిల్లలకైనా, మనకి పార్టీస్ కైనా చాలా బాగుంటది. ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉందండి? ఇది ఓన్లీ మనకి 27 గ్రామ్స్ వరకు, ఆల్మోస్ట్ 30 గ్రామ్స్ అనుకోండి. ఓకే అందులో కస్టమైజ్ అయ్యింది. ఓకే ఈ పాలిష్ వర్క్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం మొత్తం గోల్డ్ లో కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఓకే రోజ్ గోల్డ్ కావాలంటే, రోడియం కాకుండా ఎవ్రీథింగ్ వీ కెన్ కస్టమైజ్ అండి. ఓకే ఇదంతా కూడా మనకి 18 క్యారెట్ గోల్డ్ లో వస్తుంది. 18 క్యారెట్ గోల్డ్ లో వస్తుంది. ఓకే జిలేబీ ప్యాటర్న్ అండి. ఇది మనకి ఇంత హెవీగా లుక్ కనిపించినా కూడా ఓన్లీ 65 గ్రామ్స్ లో మనకి కస్టమైజ్ అయ్యింది. 65 గ్రామ్స్ ఓన్లీ 65 గ్రామ్స్. బట్ ఇది లుక్ వైజ్ అయితే 80 గ్రామ్స్ అట్లా కనిపిస్తుంది. అవును. బట్ మనకి ఇది జిలేబీ ప్యాటర్న్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. జిలేబీలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది మనకి స్టోన్ వస్తుందండి లోపల, జైపూరి స్టోన్ అంటారు.
ఇదంతా కూడా జైపూరి వర్క్మెన్షిప్ వస్తుందండి. ఓకే, మనం ఇలా ఇప్పుడు మనకి మన బాడీని బట్టి ఇది కొంచెం హెవీగా అవుతుంది అనుకుంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ బీడ్స్ అయినా స్టోన్స్ అయినా అన్ని కలర్ customize పాలిష్ అయినా ఎవ్రీథింగ్ వీ కెన్ కస్టమైజ్. ఇది కూడా డిటాచబుల్ అండి. ఇది వరకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లేదు, చేసుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది మనకి, ఓకే చేసుకోవచ్చు. ఓకే, ఇలా వస్తే కూడా మనకి డిటాచబుల్ అనుకోండి, మనకి ఎలాగో ఇలా వచ్చింది కాబట్టి చాలా హెవీగా హెవీగా ఉంటది. అండ్ ఇది డిటాచ్ చేసుకున్నప్పుడు ఈ ఇక్కడ వరకు కూడా వేసుకోవచ్చు పార్టీస్ ని బట్టి. అవును, ఈ జిలేబీ ప్యాటర్న్ అండి. ఇది వరకు ఇటు సైడ్ అంతా కూడా కుందన్ వచ్చింది. ఓకే, యా మనకి ఇది 2-in-1 వచ్చిందండి. వావ్, 2-in-1. యా ఇటు సైడ్ అంతా పోల్కీస్ లో కస్టమైజ్ చేసుకున్నాము. మనం ఇది కూడా మనం ఆ టైప్ పింక్ అయితే టైప్ గ్రీన్ అలా కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం గ్రీన్ గా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇక్కడ గ్రీన్స్ యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఫుల్ వైట్ లో వచ్చింది. మనకి ఇది జస్ట్ 80 grams లో కస్టమైజ్ చేసుకున్నాము. 80 grams. యా మనకి ఇక్కడ పెండెంట్ వరకు కూడా డిటాచబుల్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇలా కూడా వీ కెన్ యూజ్ అండి. ఓకే, ఈ పెండెంట్ కూడా టోటల్ గా డిటాచ్ చేసుకోవచ్చు. ఈ పెండెంట్ వేరే దాంట్లో అట్లా యూజ్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. ఓకే, నిజగరి పా